నెల్లూరు జిల్లా విజ్జుపురం మండలం కాటేపల్లి పంచాయతీలో స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యపరమైన జీవితాన్ని అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట సుబ్బయ్య, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నీ తీసింది ఎక్కువగా వచ్చేది షుగర్, బీపీ లేదు కదా. ఎట్లాంటి ఆహారం తీసుకోవాలంటే ఉంటాయంటే తల తిరగడము, ఎక్కువగా చెమటలు పట్టడము, చూపు కూడా మనకి సరిగ్గా కనిపించకపోవడము, ఇట్లా ఉన్నా కానీ ఎక్కువ షుగర్ ఉన్నట్టు. మనకి ఎక్కువగా వచ్చేది షుగర్, బీపీ లేదు కదా. ఎట్లాంటి ఆహారం తీసుకోవాలంటే సశక్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అంటే ఆరోగ్యవంతమైన మహిళ, ఆరోగ్యవంతమైన కుటుంబం అనే కార్యక్రమాన్ని కాటేపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ SHCలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో భాగంగా మా వైద్యాధికారి అధ్యక్షతన, అదేవిధంగా లోకల్ లీడర్సు, టీడీపీ మరియు బీజేపీ మరియు జనసేన లీడర్స్ని పిలిచి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దాదాపు 10 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 30 సంవత్సరాల నుంచి దాదాపు 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఈ NCD స్క్రీనింగ్లో భాగంగా హైపర్ టెన్షన్ మరియు డయాబెటిక్, అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ 4.0లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్లో పర్టికులర్లీ ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని నమోదు చేయడము, వాళ్ళని యాప్లో నమోదు చేయడము, తర్వాత అదేవిధంగా పోషణ అభియాన్కి సంబంధించినటువంటి ఒక అంగన్వాడీ టీచర్ల ద్వారా అవగాహన కల్పించడము, అదేవిధంగా ల్యాబులో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడము, అదేవిధంగా గర్భవతులకు పరీక్షలు నిర్వహించడము, అదేవిధంగా చిన్నారులకు మనము ఇచ్చేటువంటి టీకాలు ఈరోజు టీకాలు అందజేయడము, అదేవిధంగా పోషకాహారంలో భాగంగా లోకల్గా లభ్యమైనటువంటి విటమిన్స్ మరియు మినరల్స్, ఐరన్స్ ఎక్కువగా ఉండేటువంటి మొబలైజ్ చేయడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్గా పొగాకు వాడే వాళ్ళను అవగాహన కల్పించడము, తర్వాత మద్యపానం సేవించే వారికి కొన్ని విషయాలు తెలియజేయడము, ఈ విధంగా అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం ఈ నెల 1వ తేదీ వరకు రోజు ఒక సచివాలయం నందు అంటే AAM SHCలో నిర్వహించడం జరుగుతుంది. రేపు మేము శంకవరంలో నిర్వహిస్తాము, తర్వాత వింజమూరు 1, ఈ విధంగా కంటిన్యూగా జరుగుతుంది. 11 సచివాలయాలు అంటే 10 నిర్వహించి లాస్ట్లో PSC నందు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మందులు అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు సప్లిమెంటరీ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు కాల్షియం సప్లిమెంటేషన్ అందించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ FDC ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అనుమానిత వారిని రెఫరల్ కూడా పెట్టడం జరుగుతుంది. టీబీ ముక్తి భారత్లో భాగంగా ఎవరైతే ఈ యొక్క
టీబీ అంటే ఒక వారం జ్వరము, తర్వాత అదేవిధంగా గల్లబడ్డము, దగ్గులు వారిని గుర్తించి వారికి గల పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ట్రా పల్మనరీ కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళని ఎక్స్రే ద్వారా రెఫరల్ చేయడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఎస్టీఈపీ కార్యక్రమాన్ని అంటే క్షయను నిర్మూలించాలి 25 చివరి నాటికి. అందులో భాగంగా మనం 100 రోజుల ప్రోగ్రాంలో ప్రతి ఇంటిని అంటే 7 వనరబుల్ గ్రూప్ వారిని పరీక్ష చేయడం జరుగుతుంది. ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు. తర్వాత ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, తర్వాత మేల్ అసిస్టెంట్లు, సూపర్వైజరీ స్టాఫు, ఏఎన్ఎంస్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది. ఈరోజు దాదాపు 150 మంది మాకు అటెండ్ కావడం జరిగింది. వివిధ రకాలైన అంటే మహిళలు, గర్భవతులు, తర్వాత అదేవిధంగా వయోజనులు, 60 సంవత్సరాలు దాటిన వారు, వీళ్ళందరికీ కూడా సంపూర్ణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటర్స్ కూడా దాదాపు 12 నుంచి 14 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా ఈసీ డిస్ప్లే ద్వారా అంటే ప్రతి వ్యాధిని అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏఎన్ఎంస్ మరియు మేము హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సూపర్వైజరీ స్టాఫ్, మా వైద్యాధికారి సహకారంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 7 గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించి ఈ సంపూర్ణంగా వారికి ఇక్కడి నుంచి పూర్తి వైద్యం అందించి పంపడం జరుగుతుంది.